కావేరి, కార్తీక మాసం మొదలైంది కదా, ఇవాళ కార్తీక సోమవారం. ఈ రోజు దంపతులు శివుడికి పూజ చేస్తే అనుకున్నది జరుగుతుందంట. అప్పుడు అర్జున్కి గతం గుర్తొచ్చే అవకాశం కూడా ఉంది. తొందరగా రెడీ అవ్వమ్మా నువ్వు. అవునా అత్తయ్య? కానీ అర్జున్ బాబు నాతో కలిసి పూజ చేయడానికి ఒప్పుకుంటారా? వాడి కన్న తల్లిని నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వెళ్ళి రెడీ అయ్యిరా. పిచ్చి మొహాలు, నేనిక్కడ ఉన్నానని తెలియక రహస్యాలు మాట్లాడేసుకుంటున్నారు. మరి ఈ విషయం యమజకి తెలియకుండా జాగ్రత్త పడాలి. యమజకి తెలియకూడదంటే ముందు ఆ అలకి తెలియకూడదు. వాళ్ళందరిలోకి ఆ అలే పెద్ద తెలివిగలది. అవునవును. అమ్మమ్మమ్మమ్మా, ఎంత ప్లాన్ చేస్తున్నారే! ఈ విషయం ఇప్పుడే వెళ్లి యమజకు చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కావేరిని అర్జున్తో కలిసి గుడికి వెళ్లకుండా చేస్తాను. కాకి, అది వెళ్ళిపోయింది కదా? వెళ్ళిపోయిందన్నే, ఇక ఏ ప్రాబ్లం లేదు. పన్ను ఎలా యాక్ట్ చేశాను నేను? నువ్వు సూపర్ కాకమ్మా. నువ్వే కాదు, అత్తయ్య కూడా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. పదండి పదండి, ఏం చెప్తుందో విందాం. పదండి. రా కాకమ్మా. యమజా, 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 నువ్వు తాపిగా కూర్చొని పగటి కళ్ళు కంటున్నావా? అవతల కొంపలట్టుకుపోతున్నాయి. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? అవతల కావేరిని అర్జున్ని కలపడానికి స్కెచ్ చేస్తున్నారు. నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? వాళ్ళు మాట్లాడుకోవడం నేను స్వయంగా విన్నాను. ఏడ్చావులే, వాళ్ళేదో మాట్లాడుకుంటే నీకేదో అర్థం అయి ఉంటుంది. అయ్యో నా కర్మ, నేను నా చెవులతో విన్నానంటే నమ్మవే. తల్లి, నీకో నమస్కారం, నన్ను వదిలేసాయి.